సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో బొంబాయి నుండి కాకా మహాజని షిరిడి వెళ్ళమన్నటువంటి అంశం గురించి కొంత చెప్పుకున్నాం. మరి కాకా మహాజని గోకులాష్టమి చూసుకొని వెళ్దామని చెప్పి షిరిడి వస్తారు, బాబాను దర్శిస్తారు. బాబా నువ్వు దర్శించిన వెంటనే బాబా ఎప్పుడు వెళ్తున్నావు తిరిగి అని చెప్పి ప్రశ్నిస్తారు. అప్పుడు బాబాతో మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తానని చెప్పి సమాధానం చెప్తారు. బాబా రేపు పొమ్ము అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. కావున అట్లే చేయవలసి వస్తుంది. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచి బొంబాయిలో తన ఆఫీసుకు వెళ్తాడు. వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బు పడతాడు. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని యజమాని షిరిడిలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాస్తాడు. అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టపాలో బొంబాయి చేరుకుంటుంది. బాబు సాహెబ్ ధుమాల్ పైదానికంటే విభిన్నమగు కథనిప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్లీడర్ వృత్తిలో ఉండినటువంటి బాబు సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ వెళ్తూ ఉంటాడు. దారిలో దిగి షిరిడి పోవాలని చెప్పి మనసులో అనుకుంటాడు.